వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు ఈ జిల్లా వాస్తవ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం, పేదోడి కోసమే తపనపడే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిగా పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నో అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు, ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది. క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం, 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలొచ్చినా వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మీ సెల్లో డింగ్ 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 అంటూ మోగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. చివరగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు 10 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు చొప్పున కట్టినా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ త్వర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాడు మొదటి విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 విడతల 3,500 ఇల్లు ఇచ్చాం. గృహప్రవేశాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు, పోరాట యోధుడు మా తమ్ముడు అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరొక పోరాట యోధుడు తెలంగాణ గారు, మరో యువ మంత్రి శ్రీహరి గారు, పేదల అభివృద్ధి కోసం తప్పనిసరి వ్యక్తి, అలాగే మా జిల్లా కలెక్టర్ గారు కాళేశ్వరి గారు, జిల్లా ప్రిన్సిపల్ అధ్యక్షుడు. అది కూడా ఏ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2 జూన్ 2014 సంవత్సరాలు ఈ రాష్ట్రం పైన ఉన్నప్పుడు కేవలం 70,000 కోట్లు ఉంటే 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఇవాళ నెలకు 6,500 కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ గట్టిగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుట్టుగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట్రం మొత్తంలో 21,000 కోట్ల రూపాయలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో
ఇదే కాకుండా రుణమాఫీ, రైతు భరోసా, బస్సు ఫ్రీ, బోనస్ 500 రూపాయలు సన్నబిడ్డలకు, అలాగే సన్న బిల్లుగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎన్ని అవాంతరాలు అడ్డంకి ఎదురైనా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సినటువంటి సందర్భం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇప్పుడు గతంలో కూడా నిలబడే రకరకాల కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఈనాడు ఈ యొక్క నూతన గృహప్రవేశ సందర్భంగా గృహప్రవేశాలు చేసిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తూ మిగతా వాళ్ళు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి ప్రతినిత్యం కూడా మా యోగారెడ్డి గారికి గ్రామాల్లో కూడా ప్రతిరోజు గ్రామాల్లో చేసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. ఆ రోజు ఇందిరమ్మ పేరు ఇల్లించిన రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు ఇందిరమ్మ పేరు ఇల్లించిన రేవంత్ రెడ్డి గారు, పొంగులేశ్వర గారు. ప్రతి సోమవారం మనం కట్టుకున్న ఇల్లు ప్రతి సోమవారం ఈ అకౌంట్లలో బిల్లులు వేసి ప్రతి మంగళవారం రోజు మా అందరిని అడిగి మీ నియోజకవర్గాల్లో ఎందుకు ఇల్లు చేస్తున్నాం, ఎందుకు ఇల్లు తొందరగా కడతలేరు, ఎక్కడైనా విన్నారా ఈ మాట? ఎక్కడైనా విన్నారా? స్వయం పొంగులేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసి నీ నియోజకవర్గాలలో ఎందుకు ఇల్లు లేట్ అయితే ఉన్నాయి, తొందరగా కట్టియమని చెప్పేసి అడిగే సందర్భం ఎక్కడ విన్నావా? ఇది కాంగ్రెస్ పార్టీ అంటే, ఇది మీద పడుగు బలహీన వర్గాల పార్టీ అంటే, ఇది పేదోడు ఆకలి చూసే పార్టీ అంటే. ఈ రాష్ట్రంలో 100 లక్షల కుటుంబాలకు ఈ విడుదల ఇల్లు కట్టియాలని ఒక సంకల్పంతో ప్రతి పేదోడు ఖచ్చితంగా ఇల్లు లేకుండా ఉండకూడదు, ఎండలు ఎండుకుంటా వాడలు నానకుండా జీవనం గడపద్దు అనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం. ఈ రాష్ట్రం ఎంత ఆర్థిక స్థితిగతులు మారేకున్నా కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. ఇల్లు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ. కాబట్టి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి మీరందరూ గట్టిగా చెప్పండి. ఒక్కసారి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.